సావిత్రి యమ సంవాదం. మందహాస సుందరవదనారవిందతో ప్రసన్నురాలై దిశదిశలకు కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యం తొణికిసలాడగా పలకరించింది. అశ్వపతి, నీ మనసులో ఉన్నది ఏమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఏమిటో అదీ తెలుసు. నీది పుత్రవాంఛ, ఆమెది పుత్రికావాంఛ. క్రమంగా రెండూ తీరుతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన ఆ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానయ్యి యవ్వనివతి అయ్యింది. జుమత్సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తున్నారు. ఏడాది గడిచింది. ఒకనాడు సత్యవంతుడు సమిదలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకొని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది. సత్యవంతుడు చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంట పడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. సాధ్వి, ఎక్కడికి వస్తున్నావు? మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుష్ చెల్లింది. కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకం తీసుకుపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు. అమరత్వాది సర్వసిద్ధులు కర్మఫలాలే. విష్ణు సాలోక్యాది చతుష్టయం గాని సురత్వ, మానవత్వ, రాజేంద్రత్వాదులు గాని శివత్వ, గణేశత్వ, మునీంద్రత్వ, తపస్విత్వ, బ్రహ్మక్షత్రియాదిత్వ, మ్లేచ్ఛత్వ, జంగమత్వ, శైలత్వ, రాక్షసత్వ, కిన్నెరత్వ, వృక్షత్వ, పశుత్వ, వనజీవత్వ, క్షుద్రజంతుత్వ, కృమిత్వ, దైత్యత్వ, దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి. యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రవర్తలతో స్తుతించి ప్రశ్నల వర్షం కురిపించింది. యమధర్మరాజా, కర్మకు హేతువేమిటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది? జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? ప్రాణం అంటే ఏమిటి? ఇంద్రియాలు, వాటి లక్షణాలు ఏమిటి? దేవతలంటే ఎవరు? భోగం అంటే ఏమిటి? భోక్త ఎవరు? భోజయిత ఎవరు? నిష్కృతి ఏమిటి? జీవుడెవరు? పరమాత్మ ఎవరు? దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చు అని అభ్యర్థించింది. సావిత్రి, వేదం ఏది చెబితే అది ధర్మం, ఏది ఆచరించమంటే అది కర్మ, అది మంగళప్రదం. వేదోక్తాలు కాని కర్మలన్నీ అమంగళాలు. నిష్కామంగా సత్కర్మలను అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అదే ఉత్తమ భక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ, మృత్యు, జర, వ్యాధి, శోక భయాలు ఉండవు. సాధ్వి, భక్తి రెండు విధాలు. ఒకటి నిర్వాణప్రదం, రెండవది హరిరూపప్రదం. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వరులు మొదటిది కోరుకుంటారు. వైష్ణవులు రెండవది అభిలషిస్తారు. భగవంతుడు అంటే కర్మస్వరూపుడు. పరమాత్మ పరాప్రకృతి. అతడే కర్మబీజం, అతడే కర్మహేతువు, కర్మఫలప్రదుడు, దేహదారిణ స్వరం. జగత్ సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించేది దేహి. అతడే భోక్త, ఆత్మభోజయిత. భోగమంటే విభవభేదం. నిష్కృతియే ముక్తి. సదసత్ బీజబీజం జ్ఞానం. వివేచనాశక్తియే బుద్ధి, అది జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలు. దేహదారులకు బలప్రదాలు. ఇంద్రియాలకు ప్రభువై, ఈశ్వరాంశమై, కర్మలకు ప్రేరేకమై, దుర్నివార్యమై, అనూహకమై, అనిరూప్యమై, అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్నే మనసు అంటారు.
లోచనాది జ్ఞానేంద్రియాలు 5 శరీరులకు అంగరూపాలై కర్మ ప్రేరకాలు అవుతున్నాయి. అవే మిత్రులు, అవే శత్రువులు, అవే సుఖప్రదాలు, అవే దుఃఖప్రదాలు. సూర్యుడు, వాయువు, పృథ్వీ, బ్రహ్మాదులు వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణ దేహదారిని జీవుడంటారు. పరమము, వ్యాపకశీలము, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణము అయినది బ్రహ్మ, అదే పరమాత్మ. వత్స, అడిగావు కదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు. మహానుభావ, ఎక్కడికి వెళుతున్నావు? ఎలా వెళతావు? నా భర్తను, జ్ఞాన సముద్రుడవైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలన్నింటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతువులైన కర్మలు ఏమిటి? ముక్తిప్రదాలు ఏవి? భక్తిప్రదాలు ఏవి? ఏ కర్మచరణం వల్ల యోగి అవుతున్నాడు, రోగి అవుతున్నాడు, దీర్ఘజీవి అవుతున్నాడు, అల్పాయుష్కుడవుతున్నాడు, సుఖి కాగలుగుతున్నాడు, దుఃఖి అవుతున్నాడు, అంగవిహీనుడు, బధిరుడు, అంధుడు, కుంటి, ప్రమత్తుడు, దాత, అతులు బుద్ధుడు, చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఏది? బ్రహ్మణత్వ తపస్విత్వాదలు ఏ కర్మ ఫలాలు? స్వర్గభోగము, వైకుంఠము లభించాలంటే ఏ కర్మలు చేయాలి? సర్వోత్కష్టము, నిరాయము అయిన గోలోకం లభించేది ఎలాగా? నరకలోకాలు ఎన్ని? వాటి పేర్లు ఏమిటి? ఎవడు నరకానికి పోతాడు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలం? ఇవన్నీ నాకు తెలియజెప్పు అని అభ్యర్థించింది సావిత్రి. ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తుంది ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రి, ఇంత చేస్తే నీకు 12 ఏళ్ళు లేవు, కానీ యోగులకు, జ్ఞానులకు మించిన జ్ఞానం కనపడుతుంది నీ ప్రశ్నల్లో. మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు. అందుకే ఆ పేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రి సమానవే. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడికి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు, సుప్రియవు. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి సచీదేవిలాగా, చంద్రుడికి రోహిణీలాగా, మదనుడికి రథీదేవిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా, పితృదేవతలకు స్వధాదేవిలాగా, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా, వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవు, హృదయేశ్వరివి. నీ జ్ఞానానికి, నీ జిజ్ఞానానికి ఆనందించాను. వరం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. మహాభాగా, సత్యవంతుడికి ఔరుసులైన పుత్రులు 100 నాకు కలిగేటట్టు వరమియ్యి. నా తండ్రికి 100 పుత్రుల్ని, మామగారికి చూపుని, రాజ్యలాభాన్ని అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత జన్మాంతంలో నా భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ప్రసాదించు. జీవుల కర్మ విపాకం గురించి, విశ్వవిస్తార బీజం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి కనుక తెలియజెప్పు అని సవినీయంగా అభ్యర్థించింది. సావిత్రి. యముడు సంబరపడ్డాడు. పతివ్రతా శిరోమణి, అలాగే నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. జీవకర్మ విపాకం అడిగావు కదా, ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నింటికీ అనుభవక్షేత్రం. జీవకోటి తమ తమ కర్మానుసారం ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తుంటారు. మిగతా లోకాలలో కర్మఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత.